ఏపీలో పెట్టుబడుల వరద పారుతోంది. కూటమి సర్కార్ కొలువు తీరాక పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోంది. బుధవారం జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో ఏకంగా 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రిలయన్స్, అదానీ, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి దిగ్గజ సంస్థలు క్యూ కట్టడంతో లక్షలాది మందికి ఉపాధి ఖాయమైంది. ఇంతకీ ఏ జిల్లాకు ఏ ప్రాజెక్టు వస్తోంది? ఏపీ గడ్డపై పెట్టుబడుల శంఖారావం మోగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 17వ ఎస్ఐపిబి సమావేశంలో 25 మెగా ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. 2 లక్షల కోట్ల పెట్టుబడులతో ఏపీ పారిశ్రామిక ముఖచిత్రం మారబోతోంది. వీటి ద్వారా 39,067 మంది యువతకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా విశాఖలో రిలయన్స్ ఏర్పాటు చేయనున్న 1.08 లక్షల కోట్ల డేటా సెంటర్ ఐటీ రంగానికే తలమానికం కానుంది. ఇంధన రంగంలో ఏపీ క్లీన్ ఎనర్జీ హబ్ గా మారుతోంది. రిలయన్స్ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లాలో 51,300 కోట్లతో సోలార్, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులను నిర్మించనుంది. అదానీ హైడ్రో ఎనర్జీ కడపలో 12,297 కోట్లతో పంప్డ్ స్టోరేజ్, తిరుపతిలో 9,398 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. నెల్లూరు, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో బయో ఎనర్జీ, సిబిజీ ప్లాంట్ల ఏర్పాటుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపురానుంది. తయారీ రంగంలోనూ అగ్రగామి సంస్థలు ఏపీ బాట పట్టాయి. తిరుపతి జిల్లాలో రాయల్ ఎన్ఫీల్డ్ 2,508 కోట్లతో బైక్ తయారీ యూనిట్ ను, అపోలో టైర్స్ శ్రీ సిటీలో 6,100 కోట్లతో పరిశ్రమను స్థాపించనున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా ఉద్యాన రైతులకు మేలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మామిడి, కొబ్బరి, ఆయిల్ ఫామ్ వంటి పంటలకు విలువ జోడించి రైతులకు లాభాలు చేకూర్చేలా పరిశ్రమలను ప్రోత్సహించాలని ఎస్ఐపిబి నిర్ణయించింది. ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాదు, అవి గ్రౌండ్ అయ్యే వరకు అధికారులు బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యంతో ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనుమతుల్లో ఒక్కరోజు ఆలస్యం లేకుండా ఏపీ బ్రాండ్ క్రియేట్ చేయాలని దిశానిర్దేశం చేశారు. పారిశ్రామిక ప్రాంతాలకు గ్యాస్ పైప్ లైన్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఈ భారీ పెట్టుబడులతో ఏపీ దేశంలోనే నెంబర్ 1 పారిశ్రామిక కేంద్రంగా ఎదగబోతోందని ఏపీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.